జాను తన శారీస్ అన్నీ వాషింగ్ మిషన్లో వేసి ఆన్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వాషింగ్ మిషన్ అవగానే జై వెళ్ళి శారీస్ అన్నీ తీసుకొచ్చి బయట ఆరేస్తాడు. విశ్వ హాల్లో కూర్చొని పేపర్ చదువుకుంటూ ఉంటాడు. కానీ విశ్వకి జానుకి తెలియకుండానే జై బట్టలు ఆరేస్తాడు. బట్టలు ఆరేయడానికి జాను వచ్చి వాషింగ్ మిషన్ దగ్గర చూడగా అందులో బట్టలుండవు. ఇదేంటి, బట్టలు ఎవరు ఆరేశారు? ఇంట్లో బట్టలు ఆరేయడానికి పని మనిషి కూడా లేదు కదా అని ఆశ్చర్యపోతూ గార్డెన్లోకి రాగా అక్కడ తాడు పైన తన శారీస్ అన్నీ ఉంటాయి. అది చూసి కోపంగా ఫీల్ అవుతూ విశ్వ దగ్గరికి వచ్చి, విశ్వ, ఎంత ఫ్రెండ్ అయినా కూడా ఫ్రెండ్షిప్కి కూడా బౌండరీస్ ఉంటాయి అని తిడుతూ ఉంటుంది. విశ్వాని అపార్థం చేసుకుంటూ ఉంటుంది జాను. జాను గార్డెన్లోకి రావడం చూసిన జై పక్కకి తప్పుకుంటాడు. ఇక జాను లోపలికి వెళ్ళడంతో వాళ్ళిద్దరి మాటలు వినడానికి హాల్లోకి వెళ్ళి పక్కన దాక్కుంటాడు. జాను అలా విశ్వాన్ని తిడుతూ అపార్థం చేసుకోవడం విని జై నవ్వుకుంటూ ఉంటాడు. విశ్వ మాత్రం అయోమయంగా జానుని చూస్తూ ఉండిపోతాడు. జై మనసులో, ఇలాగే జాను నిన్ను అపార్థం చేసుకునేలా చేస్తా, ప్రతి విషయంలో అపార్థం చేసుకొని అసహించుకునేలా చేస్తా అని కన్నింగా నవ్వుకుంటూ ఉంటారు. జై బ్రతికున్నాడని విశ్వ తెలుసుకోగలడా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.